Very good evening. Welcome to the debate. మొన్న క్రిస్మస్ రోజున వైఎస్ షర్మిల గారు లోకేష్కి క్రిస్మస్ గిఫ్ట్ పంపిస్తే అది పెద్ద సెన్సేషన్ అయిపోయింది. ఎందుకంటే కనీసం తన సొంత అన్న జగన్మోహన్ రెడ్డికి ట్విట్టర్లో కూడా విషెస్ చెప్పని షర్మిల గారు లోకేష్కి క్రిస్మస్ కానుక పంపడం అనేది ఏపీ రాజకీయాల్లో నాట్ ఓన్లీ ఏపీ తెలుగు ప్రజలందరినీ కొంత షాకింగ్కి గురి చేసింది. దానికి మళ్ళీ లోకేష్ గారు రిప్లై ఇవ్వడం, థ్యాంక్స్ చెప్తూ ఇదంతా ఒక 2-3 రోజులు పెద్ద చర్చ నడిచింది. గతంలో చాలా రకాల ఆరోపణలు, ప్రతి ఆరోపణలు, విమర్శలు, ప్రతి విమర్శలు ఇంకేవేవో ఉన్నా కూడా ఆమె ఆ గిఫ్ట్ పంపడం అనేది పెద్ద సెన్సేషన్ అయింది. అయితే ఇప్పుడు ఇంకో పెద్ద సెన్సేషన్ ఏపీ పాలిటిక్స్లో షర్మిల గారు చుట్టూ తిరుగుతోంది రాజకీయం. అదేంటి అంటే ఏకంగా ఆవిడ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఛార్జ్ తీసుకోబోతున్నారు అనేది లేటెస్ట్ న్యూస్. దానికి సంబంధించి రేపు ఎల్లుండి కాంగ్రెస్ పార్టీ అత్యున్నత సమావేశాలు నాగ్పూర్లో జరగబోతున్నాయి. ఇందాకనే ఈరోజు ఈవినింగ్ అంతా గంట క్రితమే ఏపీ కాంగ్రెస్ బాధ్యులందరూ బయలుదేరి వెళ్ళారు, ఫ్లైట్లో నాగ్పూర్ వెళ్ళారు. అక్కడ చర్చలు జరగబోతున్నారు, జరిపి షర్మిల గారి విషయంలో క్లారిటీ ఇవ్వబోతున్నారు అనేది ఒక వార్త. ఆల్రెడీ సంప్రదింపులు అయిపోయినాయి. షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలుగా బాధ్యతలు తీసుకోబోతున్నారు త్వరలో అంటే డేసే, ఎక్కువ టైం కూడా లేదు కాబట్టి. ముందు తెలంగాణ అనుకున్నారు. తెలంగాణలో రకరకాల ఈక్వేషన్స్ లేకపోతే ప్రాంతీయపరమైన సమీకరణాలు ఇవన్నీ లెక్కేసుకొని ఆవిడ కనుక ఇక్కడ కాంగ్రెస్లో చేరిన, తెలంగాణలో కాంగ్రెస్లో చేరిన, లేకపోతే తెలంగాణలో కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగిన, ఏం చేసినా కూడా అది ప్రత్యర్థులకి మళ్ళీ సెంటిమెంట్ అస్త్రాన్ని చేతికిచ్చినట్టు అవుతుంది అనేది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చాలా సీరియస్గా భావించింది. ఆ మేరకు అధిష్టానాన్ని కూడా కన్విన్స్ చేయగలిగింది. అధిష్టానం కూడా కన్విన్స్ అయ్యింది. ఆ మేరకు కన్విన్స్ అయ్యి షర్మిల గారిని ఒప్పించినట్టున్నారు. తొందరపడకండి అని ఆవిడ కూడా ఒప్పుకున్నట్టే ఉన్నారు. మద్దతు ప్రకటించి సైడ్ అయిపోయారు. సో ఇప్పుడు లేటెస్ట్ బ్రేకింగ్స్ ఏంటంటే ఆమె కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖకి ఇన్ఛార్జిగా ఉంటున్నారని. అది వేరే విషయం, ఉండొచ్చు ఉండకపోవచ్చు. కానీ ఏం చేయబోతున్నారు? ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉండడం అంటే జగన్మోహన్ రెడ్డితో డైరెక్ట్ ఢీ అనడమే. ఇంకా ఒకవైపు టీడీపీ, జనసేన, అయితే గీత బీజేపీ కూడా వాళ్ళతో కలిసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంతో జగన్మోహన్ రెడ్డితో ఢీ అంటున్నారు. అదేదో అది క్రిస్టలైజ్ అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు ఈవిడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైతే ఒకవైపు, రెండో వైపు ఇండియా కూటమి ఏపీలో కూడా కలిసి పనిచేయాలనేది ఇవాళ మధ్యాహ్నం వచ్చిన ఇంకొక బ్రేకింగ్. దాని మీద కూడా చర్చలు జరుగుతున్నాయి. ఇండియా కూటమి అంటే లెఫ్ట్ పార్టీస్ కూడా కలుస్తాయని, అంటే కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీస్ కలిసి రేపు రాబోయే ఎన్నికల్లో ఏపీలో కాస్త బలమైన ప్రభావం చూపాలనే ఎత్తుగడల్లో ఇవి ఉన్నాయి. చాలామంది అనేది ఏంటంటే డెఫినెట్గా ఏపీలో కనుక షర్మిల గారు పగ్గాలు చేపడితే దీని ఇంపాక్ట్ డెఫినెట్గా ఉంటుంది. ఇంతకుముందున్న వైఎస్ అభిమానులు కానీ పార్టీలోనే కాదు ప్రజలు కూడా చాలామంది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో విసిగిపోయిన వాళ్ళు, ఎవరికి చెప్పుకోలేక ఇదవుతున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ, ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశంను జనసేన ఆల్మోస్ట్ క్రౌడ్ అయిపోతున్నాయి, అక్కడికి చాలామంది వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఈవిడ ఒక పెద్ద స్కోప్ అవుతారు, పెద్ద హోప్ అవుతారు. పొలిటికల్ అన్ఎంప్లాయ్మెంట్కి ఈవిడ ఒక పెద్ద హోప్ అవుతారనే చర్చలు ఏవో జరుగుతున్నాయి. ఎంతవరకు అవుతారో తెలియదు కానీ మొత్తం మీద అయితే ఆ ఇంపాక్ట్ ఉంటుంది. అయితే దీని మీద నిజంగానే ఎలాంటి చర్చలు జరుగుతున్నాయి, షర్మిల గారి వ్యూస్ ఏంటి, కాంగ్రెస్ పార్టీ ఏ మేరకు దీన్ని ఇంప్లిమెంట్ చేయబోతోంది అనేది ఇప్పుడు కీలకమైన చర్చ రాజకీయాలు జరుగుతుంది. దీని మీద ముందుగా మనతో మాట్లాడడానికి వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు గారు ఉన్నారు. తర్వాత డిబేట్ కూడా ఇతర గెస్టులు ఉన్నారు. ముందుగా రఘురామరాజు గారితో మాట్లాడదాం. రాజు గారు నమస్కారం అండి.
గుడ్ ఈవినింగ్ అండి వికే గారు. నమస్కారం సార్. రాజు గారు, ఈ షర్మిల గారికి సంబంధించి ఇవాళ మా ఆంధ్రజ్యోతి పత్రికలో మీరు చూసే ఉంటారు. ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిందంటే ఇంకా అది గెజిటే. అవును, పొలిటికల్ న్యూస్ కు సంబంధించి గెజిటే కదా. సో అంతే. షర్మిల న్యూస్ అయితే ఇప్పుడు దాకా ఎప్పుడు తప్పు రాలా. నాట్ ఓన్లీ షర్మిల, ఏది జగన్మోహన్ రెడ్డి గారి న్యూస్ కూడా ఏది తప్పు రాలా. మీ ఏది రాలా, ఇది మరీ స్పెసిఫిక్ గా డేట్లతో సహా. సో అందువల్ల షర్మిల రెడ్డి గారి ఆంధ్రప్రదేశ్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ చీఫ్గా బాధ్యతలు చేపట్టబోతున్నారు అనే న్యూస్ మీద మీ మీ అప్డేట్స్ ఏంటి? మీకున్న ఇన్ఫర్మేషన్స్ కానీ అప్డేట్స్ కానీ? నాకున్న అప్డేట్ ప్రకారం జనవరి మొదటి వారం తర్వాత రెండో వారం ముగిసేలోగా ఖచ్చితంగా షర్మిల గారికి పగ్గాలు, పిసిసి పగ్గాలు అప్పచెప్తారని. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంక్రాంతి కానుకే తప్పకుండా. అలాగే కర్ణాటక నుంచి జగన్మోహన్ అన్నకి సంక్రాంతి కానుక డెఫినెట్గా. సో కర్ణాటక నుంచి రాజ్యసభ ఏప్రిల్లో, ఈలోగా ఈ అధ్యక్ష బాధ్యతలు నేను వినాలి. ఎలా ఉండే అవకాశం ఉంటుంది ఒకవేళ నిజంగానే షర్మిల గారు నిజంగానే ఏంట్లే ఇట్ ఈస్ డన్, కానీ ఆవిడ బాధ్యతలు చేపడితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైన ఎంతవరకు ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది? అంటే రాజకీయాల మీద, అంటే మనం ఏదైతే నా ప్రస్తుత పార్టీ ఓడిపోతుంది అని నేను చెప్తున్నానో అది మరింత దారుణంగా ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ ట్రిప్కి కాంగ్రెస్ పార్టీ నెగ్గే అవకాశాలు లేనప్పటికీ, మరి గతంలో అంటే 2014లో 2% ఉన్నది 19కి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 1% మారింది. ఇప్పుడు అంటే లీస్ట్ అంటే తక్కువగా మనం ఎస్టిమేషన్ వేసినప్పటికీ కూడా ఒక 6% నుంచి 7% వరకు ఓటింగ్ వచ్చే అవకాశం ఉందండి. ఎందుకంటే ఆల్రెడీ ఆల్ ఇండియా లెవెల్లో ఒక కేరళ తప్పించి సిపిఎం, సిపిఐ ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీతో కలిసి ఉన్నాయి. కాబట్టి పెరిగిన ఈ ఓట్ల శాతం ఒక మతం మీద అత్యంత ప్రభావం చూపెట్టే షర్మిల భర్త, అసెసెట్ సిపిఎం, సిపిఐ అండ్ ఈవెన్ ఓవరాల్గా కూడా భారతదేశంలో ఎక్కువ మంది ముస్లిం మతస్థులు కూడా దే ఆర్ సేలింగ్ అలాంగ్ విత్ కాంగ్రెస్. కాబట్టి డెఫినెట్గా తక్కువగా అంచనా వేస్తే ఒక 6 నుంచి 7%, అతిగా అంచనా వేస్తే ఒక 10%. కానీ ఇది ఓటింగ్కి ఉపయోగపడుతుంది తప్ప సీట్లకు పెద్దగా ఉపయోగపడే అవకాశం లేదు. కాబట్టి ఈసారి సీట్లు రాకపోయినప్పటికీ ఓట్ల శాతం, ఈ పెరిగిన ఓట్ల శాతం ఆల్మోస్ట్ 90% ఏదైతే గుంపుగుత్తుగా కాంగ్రెస్ పార్టీ ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో తీసుకెళ్ళిపోయిందో అందులోంచే తిరిగి వెనక్కి లాక్కోబడుతుంది. కాబట్టి డెఫినెట్గా ఇంపాక్ట్ అనేది, ఆ బ్లో అనేది కాంగ్రెస్ అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదే పడుతుంది. కాబట్టి ఆ అపజయం మరీ అప్రతిష్టగా ఉండే అపజయంగా మారబోతుంది అంటంలో ఎటువంటి సందేహం నో డౌట్. ఒకవేళ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి పెరిగే ఓటు బ్యాంక్ అయినా లేకపోతే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే నేతలైనా ఈ డెంట్ అంతా వైసీపీకి పడుతుంది. ఎందుకంటే అక్కడ ఉన్నదంతా కాంగ్రెస్ పార్టీ ఎక్స్ క్యాడర్స్, ఎక్స్ లీడర్సే. కాబట్టి వాళ్ళే ఎక్కువగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వస్తారు షర్మిల గారు వెళితే, అందులో డౌట్ లేదు. కాకపోతే వాళ్ళలో ఎక్కువ మందికి ఇప్పుడు టికెట్లు ఇవ్వట్లేదు కాబట్టి, అవును, వాళ్ళంతా ఇటు వచ్చేస్తారు కాబట్టి సో ఇంపాక్ట్ వుడ్ బి హై డెఫినెట్గా. ఓకే. అయితే ఇక్కడ కొంతమంది అనేది ఏంటంటే ఇప్పటికీ
ఎందుకో కొంతమందికి ఇంకా అనుమానాలు ఉన్నాయి. ఆవిడ రేపు ఎలక్షన్లో మళ్ళీ తల్లి చెల్లి ఇద్దరు తప్పని పరిస్థితుల్లోనో లేకపోతే ఇంకో రకంగానో వెళ్తారు, వెళ్ళి ప్రచారం చేయడమో ఏదో చేస్తారు అని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు ఇప్పటికీ. అఫ్కోర్స్ ఆ అనుమానాలన్నీ మొన్న క్రిస్మస్ కానుక లోకేష్కి క్రిస్మస్ కానుక పంపడంతో పటాపంచలు అయ్యాయి అనుకోండి. అయితే ఒక పెద్ద ఇదేంటంటే ఇప్పుడు అదొక్కటే కాదు వెంకటకృష్ణ గారు, ఇక్కడ ఇంకోటి చెప్పుకోవాలి. 21వ తారీఖు మరి ఆయన పుట్టిన రోజు నాడు కూడా శుభాకాంక్షలు తెలిపిన దాఖలాలు మనం ఎక్కడ లేవు. కరెక్ట్, యు ఆర్ రైట్. వారి అన్నగారికి శుభాకాంక్షలు తెలియచేయకపోవడం, క్రిస్మస్ కానుక నారా లోకేష్ గారికి పంపించడం, ఈ రెండు మనం విడివిడిగా చూడకూడదు, కలిసే చూడాలి. దానికి తోడు ఇంకోటి మూడోది కూడా చేయొచ్చు. క్రిస్మస్ రోజు అక్కడ ప్రార్థన కూడా పులివెందులు వెళ్ళలేదు. ఎందుకంటే తండ్రి సమాధి అంటే అక్కడే ఉంటది, కానీ అవును తల్లిగారు వెళ్ళారు కానీ చెల్లిగారు వెళ్ళలేదు. సో ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, అవునండి ఇవన్నీ ఇంకొక పాయింట్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ పగ్గాలే గనక ఈయన చేపట్టిన తర్వాత ఆ కూటమి కడతారా, లెఫ్ట్ పార్టీస్ ఇంకెవరైనా కడతారా లేదా పక్కన పెడితే మీరు అన్నట్టు అది 6%, 7%, అతిగా ఊహించుకుంటే 10%, వాట్ ఎవర్. ఇది యాంటీ ఇన్కంబెన్సీ ఓటు కదా. యాంటీ ఇన్కంబెన్సీ ఓటు చీలిపోవడం ఎవరికి లాభం అవుద్ది? యాంటీ ఇన్కంబెన్సీ ఓటు కన్నా ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి పడే ఓటేనండి. యాంటీ ఇన్కంబెన్సీ ఓటు పూర్తిగా నెగ్గే ప్రతిపక్షానికే పడుతుంది. నెగ్గే ప్రతిపక్షం, నెగ్గే కూటమి ఇది. సో కాబట్టి కూలద్రోయగలిగిన, ప్రభుత్వాన్ని పడదోయగలిగిన పార్టీకి యాంటీ ఇన్కంబెన్సీ ఓట్లే వెళ్తాయండి. ఏదైతే ఒరిజినల్గా మరి కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ ఉందో అది లేని కాంగ్రెస్, ఎలాగో ఉనికిలో లేని కాంగ్రెస్కి ఓటు ఎందుకు వేస్ట్ చేసుకోవాలని అటు వెళ్ళిపోయారో వారు మళ్ళీ తిరిగి సొంత ఓటుకి వచ్చే ఓట్లే ప్రిడామినెంట్లే. అందుకే ఇందాక నేను మీకు 90% ఆ ఓట్లే ఉంటాయన్నా. ఒక 10% మీరు అన్నట్టు కొంత యాంటీ ఇన్కంబెన్సీ ఓటు ఒక స్మాల్ పర్సంటేజ్ ఇటు పడినప్పటికీ కూడా మేజర్ పర్సంటేజ్ వచ్చి సాలిడ్గా ఏదైతే ఏ వర్గం అయితే ప్రస్తుతం రాజకీయాలకు అతీతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపు ఉన్నారో ఆ వర్గం చీలిక గురించే మనం మాట్లాడుకునేది. ఆ వర్గం ఓటింగే మనం అక్కడ పడుతుందని అనుకునేది. సో ఆ ఓట్ల శాతం నా ప్రస్తుత పార్టీని గణనీయంగా దెబ్బతీస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు శాయశక్తుల కాంగ్రెస్ పార్టీకి దగ్గర అవ్వడానికి ట్రై చేస్తున్నారు అని ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఆయనకున్న పరిచయాలు, పాత పరిచయాలు, డికే శివకుమార్ లాంటి వాళ్ళతో ఉన్న పరిచయాలు, ఇటువంటి వాళ్ళతో రాయబారాలు నడిపాడని, కొంత ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా అందిందని, కర్ణాటక అలాగే యూపీ ఇతర రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో కూడా జరిగిందని, ఇవన్నీ మనం చర్చించాం కూడా గతంలో. సో ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి విషయంలో కాంగ్రెస్ పార్టీ క్రియేట్ చేసుకుని ఉంటారు. ఏమండి, అది వీళ్ళే క్రియేట్ చేసుకుని ఉంటారంటున్నా. అటువంటిది నాకు తెలిసి ఏమీ లేదు. వారు సపోర్ట్ చేసింది ఈ పార్టీకి అయితే కాదనేదే చాలా మంది ఉద్దేశం. ఇప్పుడు సో కాంగ్రెస్ పార్టీకి పూర్తి వ్యతిరేకంగా ఉన్నట్టేనా జగన్మోహన్ రెడ్డి గారు? డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీకి ఎస్, నో డౌట్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానే ఉండకపోతే మొన్న రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన విందు భోజనానికి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వారికి శుభాకాంక్షలు తెలియజేయడానికి వస్తేనే వారి మీద కారాలు మిరియాలు నూరినట్టుగా మనం చూసాం. అది నిజం కూడా. ఎందుకంటే ఎవరి మీద అయితే ఆయన ద్వారా కారాలు మిరియాలు నూరబడ్డాయో వారితోనే నేను 2-3 మాట్లాడటం జరిగింది. అది నిజం, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. సో కాబట్టి
కాంగ్రెస్ పార్టీ అంటే అంత ప్రేమ ఉంటే పక్క రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి గారు మొన్నటిదాకా మాతో పాటు మరి పార్లమెంట్లోనూ సెంట్రల్ హాల్లోనూ కలిసి మెలిగిన వ్యక్తి ముఖ్యమంత్రి అయితే డెఫినెట్గా వచ్చి పలకరించడం అనేది మినిమం కట్టసి. సో ఆ కట్టసి ఎక్స్టెండ్ చేసినా కూడా ఇంత డిస్కర్టియస్గా వాళ్ళ మీద కోపడ్డారు అంటే మరి దాని అర్థం ఏంటి? కాంగ్రెస్ పార్టీ అంటే ఇష్టం లేదనే కదా. ఇంకా మనకి ఇదే లిట్మస్ టెస్ట్. మొన్న ఏదైతే తెలంగాణ నూతన ముఖ్యమంత్రి గారు ఇచ్చిన డిన్నర్లో, ఎందుకంటే నేనున్నాను అక్కడ ఆల్మోస్ట్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ టిల్ ఎండ్ ఐ వాజ్ దేర్. సో మరి వాళ్ళు వచ్చి పలకరించి వెళ్ళారు అంతే. విజయసాయి రెడ్డి గారి ఇంట్లో డిన్నర్ ఉంటే ఆయనది తుగ్లక్ లేన్లో ఇల్లు, ఈయనది తుగ్లక్ రోడ్లో ఇల్లు. అక్కడి నుంచి వచ్చేటప్పుడు వచ్చి ఈయనకి పుష్పగుచ్చాలు ఇచ్చి వెళ్ళిపోయారు ఆల్మోస్ట్ 15 మంది. బట్ దానికి అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. సీరియస్ ఎందుకు అయ్యారు? అదే ఏ భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రికో వీళ్ళు ఇచ్చుంటే అంతలా ఫీల్ అయ్యేవారా? డెఫినెట్గా అయ్యి ఉండేవారు కాదు. ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు, ఇత్యాది రెడ్డిలు అందరూ వచ్చి మరి ఆయనకు పుష్పగుచ్చు ఇచ్చారు. మరి వీరు ఇచ్చినప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కదా ఒప్పు. మరి మా పార్టీ ఎంపీలే వచ్చి ఆయనకి పుష్పగుచ్చాలు ఇస్తే అది తప్పు ఎందుకు అవుతుంది వెంకటకృష్ణ గారు? ఎందుకంటే ఈయనకి ఆ పార్టీ ముఖ్యమంత్రి ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ఆయన సీరియస్ అయ్యారు. సో కాబట్టి కాంగ్రెస్ పార్టీ అంటే ఆయనకి ఇష్టం లేదు, అది పచ్చి నిజం. చెల్లెలు ఆ పార్టీలోకి వెళ్లకుండా గతంలో కొన్ని చిరు ప్రయత్నాలు కొందరి ద్వారా చేసిన మాట వాస్తవం. కానీ ఆ ప్రయత్నాలు అప్పుడు జరగకుండా ఉండటం వరకు ఆపగలిగారు, కానీ మద్దతు ఇవ్వటాన్ని ఆపలేకపోయారు. తను తెలంగాణ రాజకీయాల నుంచి దూరంగా జరగటాన్ని ఆపలేకపోయారు. ఇప్పుడు డెఫినెట్గా ఆంధ్ర రాష్ట్రంలోనికి మరి ఇనిషియల్గా తను కాస్త రిలక్టెంట్గా ఉన్నప్పటికీ నౌ ద స్టేజ్ ఈజ్ సెట్. తను షర్మిల పిసిసి అధ్యక్షురాలుగా ఆవిడ పగ్గాలు చేపట్టి డెఫినెట్గా బలోపేతానికి కృషి చేయడం జరుగుతుంది. కానీ గట్టిగా పొలిటికల్ గా అనేది ముఖ్యంగా గత ఎన్నికల అప్పుడు ప్రచారంలో కానీ అంతకుముందు పాదయాత్ర అప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కోసం కాలు బొబ్బలెక్కేలాగా తిరిగిన షర్మిల గారు కానీ, లేకపోతే బై బై బాబు అని చంద్రబాబు నాయుడు గారిని కిండిల్ చేస్తూ చేసిన ప్రచారం, ఇవన్నీ ఒక దశలో మనం చూసాం కదా. ఇప్పుడు అదే షర్మిలారెడ్డి గారు సొంత అన్నకి వ్యతిరేకంగా వెళ్ళే ఆ సిచ్యువేషన్ ఎందుకో కొంత ఊహించడానికి ఈజీ, డైజెస్ట్ అవ్వట్లేదా? డైజెస్ట్ కాదు, ఇది సాధ్యం అవుతుందా? ఎందుకంటే ఒక పక్క తల్లి ఉంది, ఆమె అటు ఇటు కలిపే ప్రయత్నాలు ఏవో చేస్తున్నట్టుగా చెప్తా ఉన్నారు. సో అటు చేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే చివరికి కాంగ్రెస్ అని ఉన్న పార్టీలు అన్ని కాంగ్రెస్ నుంచి విడిపోయిన వాళ్ళందరూ మళ్ళీ ఆ గూట్లోకి చేయలేరు ఆల్మోస్ట్ అందరూ. సో అలాంటివి ఏమైనా ఉంటాయా అనే చర్చ కూడా ఉంది. లేదండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కలిసే అవకాశం అయితే డెఫినెట్గా లేదు ప్రస్తుతం. ఎందుకంటే రాబోయే 5 సంవత్సరాలు కూడా మరి మొన్నటి ఎన్నికలు చూస్తే భారతీయ జనతా పార్టీయే మళ్ళీ కేంద్రంలో పగ్గాలు చేపట్టే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మరి ఇటువంటి సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కలిసే ప్రయత్నం కలలో కూడా చేయదు, కలలో కూడా అవకాశం లేదు. సో ఒక 5 ఏళ్ళ వరకు అటువంటి అవకాశం ఏమాత్రం లేదు. సరే, ఆ తర్వాత మీరు అన్నట్టు నదులన్నీ సముద్రంలో కలిసినట్టు కాంగ్రెస్లు ఎన్నున్నా అల్టిమేట్గా ఆ కాంగ్రెస్లోకి కలుస్తాయంటే మరి ఎస్, గతానుభవం దృష్ట్యా మేబీ ఎస్, బట్ మే నాట్ బి ఆల్వేస్ అని అనుకోవాలి.
కలగకపోవచ్చు. బట్ ఇక్కడ మీ అనుమానం చాలా మందికి ఉంది. అవును, ఏనాటికైనా సరే అన్నా చెల్లెళ్ళు ఒకటే అయిపోతారులే అనే అనుమానాలు కామన్ పీపుల్ కాదు, పబ్లిక్లో ఉన్నమాట వాస్తవం. కానీ ఇక్కడ అవన్నీ అడ్డంకులు, అవరోధాలు, డిస్కషన్స్, నెగోషియేషన్స్ ఆర్ వాట్ ఎవర్ విచ్ ఎవర్ వే యూ కాల్ అన్నీ అయిపోయిన తర్వాత ఫైనల్గా వచ్చిన డెసిషన్ కాబట్టి ఒకసారి పగ్గాలు అంటూ చేపట్టితే ఇంకా వెనక్కి తగ్గటం ఉండదు. ఎందుకంటే మరి పగ్గాలు చేపట్టిన తర్వాత ఏప్రిల్లో రాజ్యసభ కూడా ఇస్తారు. ఆ రాజ్యసభ కూడా ఇచ్చిన తర్వాత పార్టీ సభ్యురాలు అయిన తర్వాత మరి ఇంక తప్పదు కదా. ఎందుకంటే మరి వీరికి ఏ పోస్ట్ ఇవ్వాల, చెప్పులు ఎరిగేలాగా మీరు అన్నట్టు కాళ్ళు బొబ్బలెక్కేలాగా ఆవిడకి చివరికి ఆ బొబ్బలే మిగిలినవి. కానీ ఏ పదవి కూడా దక్కల. అల్టిమేట్గా రాజకీయాల్లో ఎవరైనా చెప్పులు అరిగేలాగా తిరిగారు అంటే కేవలం అన్నయ్య కోసం అన్నదే ఇన్స్పిరేషను. అన్నయ్య కష్టాల్లో ఉన్నాడు, అన్నయ్యకి న్యాయం చేయాలి అని దిగినప్పటికీ ఏ మూలంలో కూడా అన్నయ్య నాకు న్యాయం చేయకపోతాడా అనే కోణం డెఫినెట్గా ఉంటుంది. అన్నయ్య కష్టాల్లో ఉన్నాడు, లేకపోతే అన్నయ్య సీఎం అవ్వాలి అనే దానికంటే అన్నయ్య సీఎం అయితే మళ్ళీ మన ఫ్యామిలీకి ఆ పొలిటికల్ ఇది వస్తుంది, దాన్ని ఏమంటారు పవర్ వస్తుంది అనే ఇదే ఉంటుంది. అన్నయ్యకి ఏం కష్టాలు ఉన్నాయి? అన్నయ్యకి అన్నకుండే ఆయనకున్నాయి, ఏం కష్టాలు ఉన్నాయి? కాకపోతే పవర్ కోసం ఆవిడ కష్టపడింది, అన్న తరపున ఆమె కూడా కష్టపడింది. అంతవరకు క్లియర్. అదే అన్న తరపున కష్టపడింది. మరి దానికి కనీసం షీ హ్యాడ్ ఎక్స్పెక్టెడ్ ఒక రాజ్యసభ లేదంటే కడపలో సీటో ఉంటే ఎస్ డెఫినెట్గా తను కూడా ఒక ఎంపీ అయి ఉండేది. బట్ వాట్ ఎవర్ మే బి ద రీజన్, మరి అప్పుడు దాకా మరి ఆవిడ్ని చెల్లిగా భావించి ఆవిడ్ని తప్ప అప్పుడు రాష్ట్రంలో ప్రజలందరినీ చెల్లిగా భావిస్తున్నారు ఆయన, అసలు చెల్లెల్ని తప్ప. మరి అది రాష్ట్రంలో ఉన్న చెల్లెలకు అర్థం కావాలి కదా, అసలు చెల్లికే దిక్కు లేదురా బాబు మనం ఎంత అనేది అసలు రాష్ట్రంలో చెల్లెలకు అర్థం కావాలి కదా. అసలు చెల్లికి కొసరే ఉందిలే, బాబాయ్ కూతురు అర్థమైందిగా. పైగా ఆడి మీద రివర్స్ కేసులు కూడా పెట్టేస్తున్నారు, ఎఫ్ఐఆర్లు కూడా బుక్ చేశారు. అవును. సో అంచేత ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది చెల్లెమ్మలోని అంతరార్థం అందరికీ తెలిసిపోయిందండి. అందులో ఇంక పెద్ద సీక్రెసీ ఏమీ లేదు. చెల్లెమ్మల్ని ఆయన ఎంత బాగా చూసుకుంటాడో అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు మన అప్రహెన్షన్ ప్రకారం ఒకసారి షర్మిల అంటూ దిగితే డెఫినెట్గా తను మొండి మనిషి, నాకు తన వ్యక్తిత్వం కూడా ఒక సరైన అంచనాలే ఉన్నాయి. ఏదైనా ఛార్జ్ తీసుకోక ముందే ఏదైనా ఉంటే వేరే విషయం ఏమో చెప్పలేం. కానీ ఏదన్నా 1% ఛాన్స్, ఒకసారి ఛార్జ్ తీసుకున్న తర్వాత మరి అమ్మాయి మైకొచ్చుకొని నడవటం మొదలెట్టిన తర్వాత ఆగదనే నేను అనుకుంటున్నా. డెఫినెట్గా అన్నా చెల్లెళ్ళ మధ్యన ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ బిగ్ ఫైట్. పైగా అసలు మెయిన్ డిఫరెన్సెస్ కానీ లేకపోతే ఇవి ఓన్లీ అన్నతో అయితే ఎక్కడో కొంత ప్యాచప్ అవ్వడానికి ఛాన్సెస్ ఉండే, కానీ డిఫరెన్సెస్ అన్నకంటే వదినతో ఎక్కువ ఉన్నట్టున్నాయి. అవి అసలు ప్యాచప్ అవ్వవు. ఇళ్లలో ఆడవాళ్ళ మధ్య ఉండే గ్యాప్స్ అంటే అది సృష్టి, అది మనం వీ కాంట్ బ్లేమ్ బ్రహ్మ. అది ఎక్కడో 100కి 1 ఒకళ్ళు ఉంటారు బాగా ఆ తల్లి కూతురులాగా ఉండే అత్తా కోడళ్ళు, అక్క చెల్లెల్లాగా ఉండే మరి ఏమంటారు వీటిని వదిన ఆడపడుచు. ఈ రిలేషన్ కరెక్ట్గా టైం ఆడపడుచు అదే అలాగా. సో అత్తా కోడల్లో అన్యోన్యంగా ఉంటాం, ఎక్కడో రేరుగా చూస్తాం. అలాగే ఆడపడుచులు ఇల్లు కూడా అన్యోన్యంగా ఉంటాం, రేరుగా చూస్తాం. మరి అంటే నాకు వీరి మధ్యన అద్భుతమైన సాన్నిహిత్యం ఉందా లేదంటే
అందరిలో చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు చెప్పేది కూడా తెలియనప్పటికీ చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు చెప్పేది కూడా షర్మిల గారు చాలా కుండబద్దలు కొట్టినట్టు చెప్తారు ఎప్పుడు కూడా. మన బంగారం మంచిదైతే అన్నట్టుగా ఏదో సంథింగ్ ఆవిడ వల్లనే ఇదంతా జరుగుతోంది అన్నట్టుగా అంటారు అనేది చెప్తా ఉన్నారు. ఏదోనండి ఆడిపోసుకుంటారు. ఇప్పుడు ఇదేంటంటే ఏదన్నా ఉన్నా అంటే నేను వ్యక్తిగతంగా ఆ లాజిక్ని నేను ఒప్పుకోను. ఎందుకంటే మరి ఏదన్నా ఉన్నా సరిదిద్దవలసిన బాధ్యత ఇంత పెద్ద రాష్ట్రాన్ని కుటుంబంలాగా మోస్తూ ఉన్న ఆ మహా వ్యక్తిత్వం గల ముఖ్యమంత్రికి తన ఇంట్లో ఉన్న కాదండి మహామహులే రచ్చగలిసి ఓడిపోయారు. మహామహులే అది మనం ఎక్స్పెక్ట్ చేయడం కూడా తప్పే. చక్రవర్తులు లాంటి వాళ్ళే ఇంట్లో ఇంటి పోరుకి భరించలేకే కదా ఇల్లు పెట్టిపోయేది. ఏదైనా నేను మరి నాకు తెలిసి మరి అటువంటిది ఉండదు. బట్ మెయిన్ రీజన్ ఆవిడకి ఆ పోస్టు ఏ పోస్టు కూడా ఇవ్వకపోవటం డెఫినెట్గా అది చాలా అన్యాయం. 2014లో తను కష్టపడి 2019లో మళ్ళీ నా పార్లమెంట్లో తను 4 మీటింగులు చేసిందండి షర్మిల. నా పార్లమెంట్లో బాగా వచ్చారు జనం కూడా బాగా వచ్చారు. తర్వాత అనిల్ ఒక 2 మీటింగులు చేశాడు. చాలా క్రిస్టియన్ సభలు పెట్టాడు. జనం చాలా హిస్టరిక్గా అసలు అనిల్ పాటలు పాడితే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉండేది. అవును. సో ఆ విజయంలో షర్మిల అనిల్ దే ప్లేడ్ కీ రోల్. ఓవరాల్ గా బొబ్బులెక్కిలాగానో తిరిగిన మాట వాస్తవం. 151 స్థానాలు మీ పార్టీకి, మీ ప్రస్తుత పార్టీకి 151 స్థానాలు, 22 పార్లమెంట్ స్థానాలు రావడంలో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఎంత ఉందో, ప్రశాంత్ కిషోర్ పాత్ర ఎంత ఉందో, అందుకే ఏమాత్రం తగ్గకుండా ఈవిడ పాత్ర ఉంది, నో డౌట్. పైగా నాకు బాగా గుర్తుంది ఈవిడ భర్త పులివెందుల్లో వాళ్ళ ఊరిలో ఓటేసి బయటకు వస్తుంది ఆవిడ. పోలింగ్ రోజు బయటకు వస్తుంటే మావాడు మైకు పెట్టి అడిగాడు ఎన్ని గెలుస్తారు అని అంటే పర్ఫెక్ట్గా 150-22 అని చెప్పిందండి ఆమె. నాకు బాగా గుర్తుంది, స్టిల్ ఐ రిమెంబర్. 150-22 అని చెప్పింది. ఓటేసి బయటకు వచ్చింది బూత్లోంచి. మరి ఎలా చెప్పిందో నాకు ఆశ్చర్యం వేసిన. తర్వాత ముందే ఏమన్నా ఇచ్చేసారు అన్నట్టుగా చెప్తున్నా ఎగ్జాంపుల్. అంత పర్ఫెక్ట్ ఫిగర్ వస్తే ఎవరికైనా డౌట్ వస్తుంది కదా. అవునండి, అందుకే అక్కడికి ఒకటి తగ్గించే చెప్పిందిగా. అవునా? అంటే వాళ్ళు అన్నది కాకుండా చెప్పిందేమో. 150 వాళ్ళు అన్నది కాకుండా చెప్పిందేమో. రైట్, ఎనీవే చూద్దాం సార్ ఏం జరుగుతుందో. అనుమానాలు అక్కర్లేదు వెంకటకృష్ణ గారు, అనుమానం అక్కర్లా. తను వస్తుంది, అన్నగారి ఓట్లను చీలుస్తుంది. ఇప్పుడు వాళ్ళ మెయిన్ ఎజెండా ఏముంటుందంటే, ఇప్పుడు కిల్ అమరావతి అన్నగారి పాలసీ అండి. సేవ్ అమరావతి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. సెల్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ అని అన్నగారు ఇండైరెక్ట్గా అంటున్నారు. అవును. సో సేవ్ స్టీల్ ప్లాంట్ అని చెప్పి వీరు, అలాగే స్పెషల్ కేటగిరీ స్టేటస్ మా కాంగ్రెస్ పార్టీ సెంటర్లో వస్తే మళ్ళీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తామని వాళ్ళు అంటారు. సో అలా ఈయన ఏదైతే చేయలేదో, ఎలాగైతే 3 రాజధానులు ఈయన 3 రాజధానులు అని చెప్పి ఉన్న రాజధానిని మరి బజారు పాలు చేశాడో, కుక్కల చింపును విస్తరి చేశాడో, అవి తను మాట్లాడబోయే పాయింట్లు. తర్వాత మొన్న తెలంగాణలో మీకు ఒక్క కేసీఆర్ గారి పేరు తీసేస్తే చాలామంది సోషల్ మీడియాలో కూడా ట్రోల్ చేశారు. ఏంటి ఇంతకీ ఈవిడి ఆంధ్రాలో వారి అన్నగారిని ఏమన్నా కామెంట్ చేస్తుందా అని కూడా మాట్లాడారు. సో కాబట్టి పెద్దగా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. తెలంగాణలో ఆవిడిచ్చిన స్పీచ్నే 1-2 పదాలు కట్ చేసుకుంటే యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ కూడా పని జరిగిపోతుంది. కాబట్టి ఆవిడ పెద్దగా కష్టపడవలసిన పని కూడా లేదు. షీ విల్ నాట్ గో బ్యాక్. షీ ఈజ్ గోయింగ్ టు ఫైట్ ఇన్ హిస్ ఫాదర్స్ పార్టీ అగేన్స్ట్ హిస్ బ్రదర్
అది కూడా ఆవిడ పాత advantage పార్టీ, అవ్వచ్చులే. నా ప్రస్తుత పార్టీ అది కూడా మీద advantage ఆవిడ అవ్వచ్చు. మా పోరాడుతుందని. ఫాదర్స్ పార్టీ అని అప్పుడు అన్న పార్టీ అని చెప్పింది కానీ ఇప్పుడు తండ్రి పార్టీ అని చెప్పుకునే అవును. ఇది కూడా ఉంటుంది. సో ఎనీవే చూద్దాము. ఆవిడ సంక్రాంతి అవును, అది లోపే అడ్వాంటేజ్ అండి. జనవరి ఫస్ట్ వీక్ లోనే లోపే బాధ్యతలు తీసుకునే ఛాన్స్ ఉంది అంటున్నారు కదా మీరు. చూద్దాం ఏం జరుగుతుందో. ఒకవైపు గిడుగు ఇంకోటి ఒకసారి మీ పేపర్లో ఏమండి వెంకటకృష్ణ గారు, ఒకసారి మీ పేపర్లో పిసిసి అధ్యక్షురాలుగా షర్మిల అని రాసిన తర్వాత అసలు రాయకపోతే మీరు ఊరుకుంటారా? ఆవిడ అవ్వకపోతే మీరు ఊరుకోరు, అది అయ్యేదాకా. లేదు, అది అంత పక్కాగా లేకపోతే ఆంధ్రజ్యోతిలో న్యూస్. పోతుల బాలకోటయ్య గారు అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షులు, అలాగే విక్రమ్ పోలా గారు సీనియర్ జర్నలిస్ట్, అండ్ కొండ్రు మురళీమోహన్ గారు తెలుగుదేశం పార్టీ నాయకులు, మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీలోనే మంత్రిగా చేశారు ఆయన. రాజశేఖర రెడ్డి గారికి చాలా ప్రియ శిష్యుడు కూడా. అఫ్కోర్స్ ఆ తర్వాత తెలుగుదేశంలో ఉన్నారు ఇప్పుడు. అండ్ అంబటి రామకృష్ణ యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, అండ్ కందారపు మురళీ గారు సిపిఎం సీనియర్ నాయకులు, సిఐటి నాయకులు కూడా, వారు కూడా మనతో చర్చలో ఉన్నారు. ముందుగా విక్రమ్ గారు, మీ అంచనాలు ఎలా ఉన్నాయి షర్మిల గారి ఎంట్రీకి సంబంధించి, కాంగ్రెస్ పార్టీ ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా అనే దాని మీద? ఇప్పుడు ఒకటైతే అవసరం అండి, షర్మిల గారు సొంత పార్టీని మెర్జ్ చేశారు కాంగ్రెస్ పార్టీలో. టెక్నికలీ షీఈ్ ఏ కాంగ్రెస్ వర్కర్ కాబట్టి అందులో కూడా ఆమెకి తెలంగాణలో రోల్ లేదని తేలిపోయింది. తెలంగాణలో రోల్ లేకపోతే ఎక్కడ ఉండాలి రోల్ అంటే ఇక ఏపీలో ఉంది. ఇప్పుడు ఇక చాయిస్ అనేది లేదు. కాబట్టి ఆమెకి ఇది ఒక విన్ విన్ సిచ్యువేషన్ కింద వస్తుంది కాంగ్రెస్ పార్టీకి ప్లస్ ఇద్దరికి కూడా విన్ విన్ సిచ్యువేషన్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే షర్మిల గారిలో మీరు ఇందాకే చెప్పారు, ఒక పోరాట పటిమ చూసాం మనం. ఆమె ఒక 4000 కిలోమీటర్లు ఇక్కడ పాదయాత్ర చేయటం, అదేవిధంగా కొంత సూటిగా స్పష్టంగా మాట్లాడటం, ఆ అంశాల మీద ఎక్కడ కూడా శశబిషలు లేకుండా మాట్లాడటం, కొంత పొలిటికల్గా కొంత ఆమెకి అనుభవం ఉంది, గతంలో పనిచేసినటువంటి అనుభవం అన్న పార్టీలో. ఇవన్నీ కూడా కలిసి వచ్చే అంశం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఏంటంటే దక్షిణాది మీద ఫోకస్ పెట్టింది, ముఖ్యంగా ఏపీ మీద ఫోకస్ పెట్టింది. మాణిక్యం ఠాకూర్ ఆయన్ని ఇన్ఛార్జిగా పెట్టారు. అంటే ఇక్కడ కొన్ని సైజబుల్ ఓట్స్ కావాలి అంటే ఇమ్మీడియట్గా పార్టీని రివైవ్ చేయాలి అంటే ఎన్ని సీట్లు వస్తాయి అనేది కాకుండా, బట్ ఒక మేజర్ ఫోర్స్గా కాంగ్రెస్ పార్టీని తీర్చిదిద్దాలనేటువంటిది ఒక దృష్టి పెట్టినట్టుగా రాహుల్ గాంధీ కనబడుతుంది. అందువల్ల అందులో ఇందాక రాజు గారు చెప్పింది కూడా విన్నాను. ఆంధ్రజ్యోతిలో వచ్చింది వార్త అంటే దానికి సోర్స్ అనేటువంటిది బలమైనటువంటి సోర్స్ లేకుండా వేరు. కాబట్టి గతంలో కూడా అంటే ఆమె విషయంలో పర్టికులర్గా ఆంధ్రజ్యోతి చెప్పి చాలా వరకు కూడా 99.9% కరెక్ట్ అవుతా వచ్చినాయి. కాబట్టి మీకున్నటువంటి ఆంధ్రజ్యోతికి ఉన్నటువంటి బలమైనటువంటి సోర్స్ను కూడా మనం పరిగణలోకి తీసుకుంటే ఖచ్చితంగా ఆమె పీసీసీ ప్రెసిడెంట్ అవుతుందనేది మనం భావించవచ్చు. తర్వాత నాకు కొంతమంది ఇప్పుడు రామకృష్ణ యాదవ్ గారు కూడా జాయిన్ అయ్యారు. నేను కూడా కొంతమంది మన కాంగ్రెస్ మిత్రులని మాట్లాడినప్పుడు ఒక 10-15 రోజుల క్రితం చాలా ఒక ఇంటర్నల్ మీటింగ్ ఒకటి జరిగిందంట కాంగ్రెస్లో కొంతమంది ప్రముఖులతో చేసినప్పుడు, పార్టీని రివైవ్ చేయాలి అన్నప్పుడు ఇప్పుడు ఏదైతే వైఎస్ఆర్సీపీలో దాదాపు ఒక 25-30 మంది లీడర్లు ఎవరైతే కొంత సఫకేషన్కి ఫీల్ అవుతున్నారో, రేపొద్దున సీట్లు రాకుండా ఎక్కడ షంటింగ్ వాళ్ళందరూ కూడా ఏంటంటే దే మే రీజాయిన్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది వాళ్ళు చెప్పారనేది వినపడుతుంది. కాబట్టి డెఫినెట్గా కొంతమంది బలమైనటువంటి నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరితే అది ఒక ఫోర్స్ కింద అవుతుంది. అది షర్మిల గారి నాయకత్వంలో పనిచేయడానికి వాళ్ళకి ఏం అభ్యంతరం ఉండకపోవచ్చు, ఎందుకంటే ఇతర పార్టీలోకి వెళ్ళారు. ఇప్పుడు ఆల్రెడీ అక్కడ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే కొంత వయసు మళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకేమి పార్టీని అంటే లీడ్ చేయాల్సి అంత శక్తి సామర్థ్యాలు కానీ అంటే అంత ఓపిక కానీ ఉండకపోవచ్చు. అంటే చింతామోహన్ గారు కావచ్చు, పల్లంరాజు గారు కావచ్చు, ఇటువంటి వాళ్ళంతా డెఫినెట్ గా పెద్దవాళ్ళు, నో డౌట్. కానీ వాళ్ళు ఇప్పుడు ఉన్న జనరేషన్తో ఇది అటాచ్మెంట్ కానివ్వండి, దాన్ని సెన్సిటైజ్ చేయటం, అదేవిధంగా హార్డ్ వర్క్. ఇప్పుడు ఏంటంటే ఆ బ్యాటిల్ని ముందుకు తీసుకెళ్ళగలగాలి, అంటే అధికార పార్టీలోకి తీసుకెళ్ళగలగాలంటే ఇప్పుడు పైగా ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి సరైనటువంటి కౌంటర్ చేయాలంటే కూడా షర్మిల గారు బాగా పైగా ఇప్పుడున్న జనరేషన్ అంతా జగన్మోహన్ రెడ్డి, లోకేష్, పవన్ కళ్యాణ్ ఈ జనరేషన్ లో వాళ్ళు అవుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా షర్మిల గారు
అంటే ఆమె ఇక్కడ పార్టీని అక్కడ చేయటం, ఆమెని నమ్ముకున్నటువంటి వాళ్ళు కొంత ఇబ్బంది పడుతుంతా జరిగింది. అది కూడా కొంత ఇక తప్పదు అది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఏంటంటే ఉన్నటువంటి ఆప్షన్స్ లో ఇది బెటర్ ఆప్షన్. ఆవిడ నమ్ముకుని వెళ్ళిన మామూలు వాళ్ళు కార్యకర్తలు ఇబ్బంది పడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్న వాళ్ళు ఇప్పుడు 80 మందిని లేపేస్తున్నాడు. గందరగోళం దిక్కుతోచకుండా అయిపోయింది కదా. అంటే రాజకీయాల స్వరూప స్వభావాలు ఆ విధంగా మారుతున్నాయి కాబట్టి తప్పదు. ఏదేమైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక మంచి ఆప్షన్ కింద మనం చెప్పాలి. రైట్. రామకృష్ణ యాదవ్ గారు నమస్కారం అండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ యొక్క బాధ్యతలు తీసుకోబోతున్నారు అనే దీని మీద ఇనీషియల్ గా మీ పార్టీ కార్డర్స్ కానీ ఎలా రియాక్ట్ అవుతున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు? సార్ గుడ్ ఈవినింగ్ మీకు, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, ప్రేక్షకులకి. సార్ అంటే షర్మిలమ్మ గారు పార్టీలో ఆల్మోస్ట్ జాయిన్ అయినట్టే మనం అనుకున్నాం. ఈ డిబేట్ లోనే నేను మాట్లాడాను. తెలంగాణలో పాత్ర ఏంటి అనుకున్నప్పుడు తెలంగాణలో డెఫినెట్ గా రాజశేఖర రెడ్డి గారు ఓటు మాకు ఉపయోగపడుతుంది, ఆమె జాయిన్ అయ్యి ఇక్కడ పనిచేస్తే బాగానే ఉంటుందని ఆ రోజు అనుకున్నాం. బట్ ఎనీహౌ ఇక్కడ అనేది పాత్ర లేదు. ఆ రోజు అనుకున్నది ఏంటంటే ఇక్కడ ఉండి ఆమెకి ఏదో ఒక పోస్ట్ ఏసీసీ జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ లేదా సెక్రటరీ ఇన్ఛార్జ్ ఆంధ్రప్రదేశ్ ఇస్తే అక్కడ పనిచేస్తా అనుకున్నాం. ఇవాళ అదంతా కూడా పక్కకి వెళ్ళిపోయిన తర్వాత ఇవాళ నేరుగా ప్రత్యక్షంగా ఆమె ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లోకి రాబోతోందని మీడియా వర్గాల్లో జరుగుతున్న చర్చ. సరే కాంగ్రెస్ పార్టీగా, కాంగ్రెస్ నాయకుడిగా ఎలా ఉంటదంటే డెఫినెట్ గా రాజశేఖర రెడ్డి బిడ్డగా 2014లో కావచ్చు, 2019లో కావచ్చు కాంగ్రెస్ పార్టీ స్కీమ్స్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ చేసిన మేళ్లు 10 సంవత్సరాలు మొత్తం కూడా వైఎస్ఆర్సీపీ ఎత్తుకెళ్ళిపోవడం జరిగింది. దాన్ని మేము కౌంటర్ చేయడంలో కావచ్చు, లేకపోతే మాకున్న రిసోర్సెస్ తక్కువ అవడంలో కావచ్చు, చెప్పుకోవడంలో కొంత మేము వెనకబడిన మాట వాస్తవం. ఇవాళ స్టార్ క్యాంపెయినర్ గా ఆ విషయాన్ని అంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలకు ఏం బెనిఫిట్ చేసింది అనేది చెప్పడంలో అంటే వాస్తవాలు ఇవాళ వాస్తవాలు బయటికి తీసుకెళ్తాం. ఎందుకు షర్మిలమ్మ గారు చెప్పారు, అదే కేసుల విషయంలో జరిగిన ప్రచారంలో సోనియా గాంధీ గారు నాకు వివరించి చెప్పారు, మేము అనుకున్నది ఒకటి కానీ వాస్తవం ఒకటి అని. ఆ రోజు ప్రజలు అదంతా నమ్మారు. సో ఇవాళ షర్మిలమ్మ గారి నోట్లో నుంచి వాస్తవాలు కొంత ప్రజలకు తెలియజేసే ఒక కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏది చర్చ అంతా ఆవిడ వచ్చి అక్కడ జాయిన్ అయ్యి జరుగుతుంది అనుకున్నప్పుడు డెఫినెట్ గా రాష్ట్రానికి ఉపయోగపడే ఉంటుంది. సరే ఆమెకి ఏం బాధ్యత ఇస్తారు, వారు ఏమి బాధ్యత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేదంతా కూడా ఇవాళ హైకమాండ్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ అంటే మీలాంటి వాళ్ళు లేకపోతే ఇంకా కీలకమైన పదవుల్లో ఉన్న వాళ్ళు లేకపోతే పార్టీ కార్యకర్తలు అందరూ రెడీగా ఉన్నారా? ఆవిడ రాగానే ఆవిడతో పాటు కలిసి పనిచేసి అడుగు నడవడానికి అంత రెడీగా ఉన్నారా? మెంటల్ గా ఎలాంటి సందేహాలు శశిభూషణం లేవుగా? సార్ కాంగ్రెస్ పార్టీలో ఒకటి హైకమాండ్ డిసైడ్ చేసిన తర్వాత ఎవరిమైనా మేము ప్రిపేర్ అవ్వాల్సిందే. మోర్ ఓవర్ మా విషయాలు ఎంతైతే అబద్ధాలు ప్రచారం జరిగినాయో అదంతా కాదు అనేది ఆవిడ నోటితో చెప్పినప్పుడు ప్రజలు నమ్మే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అది బెనిఫిట్ జరుగుతుంది. సరే ఎంతవరకు అవకాశం ఏంటి అన్నప్పుడు ఆమె పాత్ర ఏంటి అన్నప్పుడు డెఫినెట్ గా ఇప్పుడు ఆవిడ అంటే క్యాడర్ లో నమ్మకం చేకూర్చడం కోసం కావచ్చు, లేకపోతే పార్టీని ఓన్ చేసుకోవడం కోసం కావచ్చు, ఇప్పుడు షర్మిలమ్మ గారు ఒక స్టార్ క్యాంపెయినర్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ కంటెస్ట్ ఇందాక నేను రఘురామరాజు గారు ఇది కూడా చూసి మీరు మాట్లాడితే మాటకు ముందు ఒకసారి మాటకు వెనక ఒకసారి స్టార్ క్యాంపెయినర్ అంటున్నారు. వార్తల్లోనేమో పిసిసి ప్రెసిడెంట్ అవుతున్నారని వస్తోంది. మీరు అది ఒప్పుకోట్లా? స్టార్ క్యాంపెయినర్ అనే పదవికి పరిమితం చేస్తున్నారు. సార్ నేను ఆ మాట ఎందుకు అన్నానంటే ఏ బాధ్యత హైకమాండ్ ఇవ్వబోతా ఉంది, వారు ఏది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది నా స్థాయిలో ఇంకా నాకు తెలియదు. అది ఆవిడకి హైకమాండ్ ఏ బాధ్యత ఇచ్చినా మేము అందరం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని కూడా మీతో అన్నా నేను. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు షర్మిల ఇందాక రఘురామరాజు గారు మాట్లాడుతూ కూడా అన్నారు, స్టీల్ ప్లాంట్ ని ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ దానికి చాలా గట్టిగా పోరాటం చేస్తా ఉంది. అమరావతియే రాజధాని అనేది రాహుల్ గాంధీ గారి నోట్లో నుంచి మనం వింటం జరిగింది. సరే విభజన హామీలు కావచ్చు, ఇవన్నీ కూడా ఎటువంటి డీవియేషన్ లేకుండా ఈ రోజు కూడా పోరాడుతా ఉంది కాంగ్రెస్ పార్టీ. సో అటువంటి విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేదానికి ఇవాళ షర్మిలమ్మ గారు ఖచ్చితంగా వైజాగ్ నుంచి కంటెస్ట్ చేస్తారా, నరసరావుపేట నుంచి కంటెస్ట్ చేస్తారా, కడప నుంచి కంటెస్ట్ చేస్తారా ఆవిడ ఇష్టం, కానీ ఖచ్చితంగా షర్మిలమ్మ గారు కంటెస్ట్ చేయాల్సిన పరిస్థితి కూడా ఉంది. జస్ట్ అట్లా వచ్చి
నేను కాంగ్రెస్ పార్టీ తరఫున మీకు మాట్లాడి వెళ్ళిపోతానంటే మళ్ళీ అది నమ్మకం అంటే అవతలి ఫోర్సెస్ ని మనం బ్యాలెన్స్ అదే చేయాలి. మీ కోరిక ఏంటంటే ఆవిడ ప్రచారము లేకపోతే పార్టీ నాయకత్వము ఇవే కాకుండా పోటీ చేయాలి ఎక్కడో చోట అనేది కూడా ఉంది మీ కోరిక. ఎందుకంటే సార్ ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. నేను ఇక్కడే ఉంటున్నాను, నేను ఇక్కడ పోటీ చేస్తున్నాను, ఇదిగో మనం ఎదుర్కోబోతున్నాం. ఇప్పుడు ఎవరికి ఓటు పెరుగుతుంది ఎవరికి ఓటు తగ్గుతుంది ఇవన్నీ డిఫరెంట్ చర్చ. అది కాంగ్రెస్ వాడిగా నా కాన్సెప్ట్ ఎంతసేపు ఎలా ఉంటుంది ప్రజలు ఆలోచిస్తారు. పోటీ చేయకపోతే కాక మీరు అన్నట్టు పోటీ చేయకపోతే ఎందుకు పోటీ చేయట్లేదు ఈవిడ అని చెప్పి ప్రజలు ఆలోచిస్తారు. మంచి ఆలోచన. సో ఇటువంటి పరిస్థితుల్లో ఆవిడ పోటీ చేయటం ఒకటి, తర్వాత డెఫినెట్ గా ఆవిడ రావటం వల్ల ఏ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రావటం అంటే తిరిగి గర్వాప్సి రావటం వల్ల కానీ ఆవిడ రావటం వల్ల కానీ డెఫినెట్ గా మా ఓటు శాతం అయితే పెరుగుతుంది అనే నమ్మకం ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తలో ఉంది. అండ్ అట్ ది సేమ్ టైం ఈవెన్ కామన్ మ్యాన్ కూడా వాళ్ళు డిస్కస్ చేస్తా ఉన్నారు. డెఫినెట్ గా మీకు కనుక షర్మిలమ్మ వచ్చి పార్టీలో ఉండి ఆమె లీడ్ తీసుకుంటే మేము చాలా మంది వస్తాము, ఇన్ఫాక్ట్ రిటర్న్ వస్తామని చెప్పే వాళ్ళు కూడా చాలా మంది మాట్లాడుతున్నది. నేను అనేది లీడర్ స్థాయిలో కాదు సార్, సెకండ్ కేటగిరీ థర్డ్ కేటగిరీ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఇప్పుడు దాకా మనం అక్కడ ఒక్కపోత అనే మాట మాట్లాడుతున్నాం. సో ఆ తరహా నాయకులు కూడా ఖచ్చితంగా వచ్చి ఈ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ బలోపేతం చేసుకుందాము, రాష్ట్ర అభివృద్ధి కోసం మనం పాటుపడదాము, షర్మిలమ్మ గారు పోటీ చేసి ఎంపీగా ఉండాలనేది చాలా ఫ్యాన్ పార్టీలు ఫ్యాన్ తిరక్క పోసే వాళ్ళందరికీ మీరు ఏసీ పెడతారన్నమాట. రైట్, ఓకే. మురళి గారు నమస్తే, చాలా కాలం తర్వాత. సార్ నమస్కారం సార్. అవును, చాలా కాలం. మురళి గారు, మీరు కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా కూడా చేశారు. పార్టీతో కానీ రాజశేఖర రెడ్డి గారితో కానీ ఫ్యామిలీతో కానీ కొంత సన్నిహితమైన సంబంధాలు ఉన్నాయి. పార్టీ నాయకత్వంతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి కదా. సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ లీడర్గా ఉన్న మీరు షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు తీసుకుంటే దాని ఇంపాక్ట్ ఎవరి మీద ఉండే అవకాశం ఉంది? జస్ట్ మిస్టేక్ అండి. నేను మురళి గారు అనేది నేను కొండు మురళి గారు అడుగుతున్నా, మీ దగ్గరికి వచ్చిందా? ఓకే ఓకే, కొండు మురళి గారు, సారీ కొండు మురళి గారు మాట్లాడారు. కొండు మురళి గారు, దాని ఇంపాక్ట్ ఎవరి మీద ఉండే అవకాశం ఉంది? మీ మీద ఉందా? మీ మీద ఎంత ఉంటుంది? వైసీపీ మీద ఎంత ఉంటుంది? ఎలా ఉంటుంది? కొండు మురళి గారు మ్యూట్లో ఉన్నారంటే చూడండి. అందరికి నమస్కారం అండి. వెంకయ్య గారు నమస్కారం. నమస్తే అండి. మీరు చెప్పేది డెఫినెట్ గా నేనైతే తెలుగుదేశం పార్టీ లీడర్ గా చెప్తున్నా, ఖచ్చితంగా వైసీపీ మీద పడడం జరుగుతుందండి. అంటే వైసీపీలో ఎవరైతే అంటే కాంగ్రెస్ శ్రేణులన్నీ కూడా ఎక్కువగా 90% వైసీపీకి వెళ్ళడం జరిగింది. వైసీపీ 2 times అంటే జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ టైం ఓడిపోయి రెండోసారి గెలిచినంత వరకు కూడా ఈయన మోటో కానీ లేకపోతే ఈయనకున్న లక్షణాలు ఏవి తెలియలే. అందుకోసం మాక్సిమం కాంగ్రెస్ పీపుల్ అందరూ కూడా ఆయనతో ఉండడం జరిగింది. ఈ 4 సంవత్సరాల 8 మాసాల్లో ఆయన చేసిన కార్యక్రమాలు, ఆయన నియంత పాలన ఏ వర్గం సాటిస్ఫై లేకపోవడం, ముఖ్యంగా ఎవరైతే వైసీపీ నమ్ముకున్నారో బడుగు బలహీన వర్గాలు, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీలు, వారికి సంబంధించిన అన్ని పథకాలు తీసివేయడం అయితేనేమి, అయితే వాళ్ళ అసంతృప్తి ఉందండి. చదువుకున్న వాళ్ళలో 90% అసంతృప్తి ఉంది. సో అలాగే ఎవరైతే వైసీపీని నమ్ముకుని లక్షల కోట్లు ఖర్చు పెట్టారో ఈరోజు సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేలుగా పనిచేస్తున్నారో వారిలో ఒక అసంతృప్తి విపరీతంగా ఉంది. అయితే వారిలో మరి మా పార్టీకి రావడానికి కూడా తక్కువ ఛాన్స్ ఉంది. ఎందుకంటే మా దగ్గర ఆల్రెడీ ఫీల్డ్ ఎవరైతే బాగా ప్రజలతో సన్నిహితంగా ఉండి తప్పదు అనుకుంటే కొందరు తీసుకోవడం జరుగుద్ది. మిగతా వాళ్ళకి వాక్యం ఉంది కాబట్టి బహుశా ఖచ్చితంగా షర్మిల గారు పార్టీని టేకప్ చేస్తే ఎక్కువ శాతం కాంగ్రెస్ కే పోతారు వాళ్ళందరూ కూడా. కొంతమందికి ఏమి డౌట్ ఉందంటే, డౌట్ కావచ్చు లేకపోతే అంచనాలు కావచ్చు, ఆవిడ టేకప్ చేసిన తర్వాత ఎంత పర్సంటేజ్ ఓటు పోయినా జగన్మోహన్ రెడ్డి గారిదే పోతుంది, అందులో డౌట్ లేదు. అది ప్రభుత్వ వ్యతిరేక ఓటే కదా. అది ప్రభుత్వ వ్యతిరేక ఓటు పోవడము అంటే టీడీపీ జనసేన కూటమికి నష్టం కదా అనేది కొంతమంది చర్చ.
ఓకే, అంటే దానికన్నా ముఖ్యంగా ట్రెడిషనల్ ఓట్ అండి. ఇది ట్రెడిషనల్ ఓట్ ఎలా అది ఉంటుందంటే, వాస్తవం. యా నాయకుడు మంచిగా ఉంటాడా చెడ్డగా ఉంటాడా అనేది ఆల్టర్నేట్ లేక ట్రెడిషనల్ ఒక దగ్గర ఉంటది. కానీ యాక్చువల్ ట్రెడిషనల్ ఓట్ ఏంటి వైసీపీకి? అది కాంగ్రెస్ ఓట్ యాక్చువల్ గా. అవును. సో ఇప్పటి వరకు వాళ్ళు కూడా నాయకులు లేరు కాబట్టి, లేకపోతే అంటే జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ కొడుకు కాబట్టి కాంగ్రెస్ మూలాలు ఉంటాయి, ఖచ్చితంగా కాంగ్రెస్ పరిపాలన ఉంటుందని అనుకుని వెళ్ళడం జరిగింది. ఈ రోజు దానికి విరుద్ధంగా జరిగింది కాబట్టి డెఫినెట్ గా మన పార్టీ అంటే తెలుగుదేశం పార్టీకి అంటే ఎవరైతే అట్రాక్ట్ అవ్వరో తెలుగుదేశం పార్టీ ట్రెడిషనల్ గా దూరంగా ఉండాలంటారండి. అంటే మనం బాగా చేసాము చేయలేదని కాదు. సో అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మోస్ట్ డెమోక్రటిక్, కానీ అర్థం చేసుకున్నాం కొంచెం ఎవరైతే అర్థం చేసుకోలేదో, ఎవరైతే ఖచ్చితంగా అంటే మేము తెలుగుదేశం రాలేము అనుకునే వాళ్ళు డెఫినెట్ గా మళ్ళీ ఆల్టర్నేట్ గా కాంగ్రెస్ కనబడుతుంది వాళ్ళకి. ఖచ్చితంగా వారికి నాకు తెలిసినంత వరకు లాస్ట్ టైం వచ్చిన దాని మీద నాకు 6% అయితే రీచ్ అవుతారని నేను అనుకుంటున్నాను అండి. ఒకవేళ షర్మిల గారు టేకప్ చేసి ఖచ్చితంగా తిరిగితే, అలాగే ఎవరైతే ఇప్పుడు 90 మంది సీట్లు రావని అంటున్నారో వారు కూడా ఎక్కువ మంది కాంగ్రెస్ కి పోతారు. ఎందుకంటే కొంచెం డెమోక్రటిక్ పార్టీ కాబట్టి స్వేచ్ఛ స్వతంత్రాలు, ఇంత ఖర్చు పెట్టిన గౌరవం లేదు, కనీసం సీఎం ని ఇంటర్వ్యూ ఉండదు, ఒక ఫోటో తీసుకునే పరిస్థితి కింద క్యాడర్ కి, ఇవన్నీ కూడా అసంతృప్తి చాలా ఉంది. మరి ఆయన మనం చూస్తున్నాం, మరి ఆయనకున్న శాడిజం చూస్తున్నాం, చెట్లు నరికించేయడం కానీ, లేకపోతే మనుషులు కనబడినవ్వకపోవడం, దుప్పట్లు కప్పుకోవడం, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పటికైతే ఒక డిసిషన్ వచ్చారండి, ఖచ్చితంగా టీడీపీని జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అన్ని వర్గాల నుంచి కూడా సానుకూలం ఉంది. ఇది కొత్తగా ఇది జరుగుతుంది అంటే షర్మిల గారు వస్తారా రారా అనేది మరి మనకు సంబంధించిన మ్యాటర్ అయితే ఇంకా పూర్తిగా రాలేదు కాబట్టి, వస్తే డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డికి ఎంతో కొంత నష్టం జరుగుతుంది. అయితే ఎంతో కొంత కాదండి, ఇప్పటికే ప్రభుత్వం తర్వాత 3 సీట్లు కూడా ఖచ్చితంగా పోతాయని నేను గట్టిగా చెప్పగలను. రైట్, ఒక్క నిమిషం మురళి గారు, బాలకోట గారు, ఈ పరిణామం ఎటు దారి తీసే అవకాశం ఉంది రాజకీయాల్లో ఎందుకంటే ఏపీ రాజకీయాల్లో బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి దాని ప్రభావం ఏమి ఉండకపోవచ్చు, బట్ ఆలోచనలు మాత్రం బీజేపీ గురించి ఆలోచిస్తూ ఉంటారు. మనకేం చేయలేదని, మంచి చేయలేదనో చెడు చేయలేదనో ఏమి ఉంటాయి కదా. కానీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో పెద్దగా ప్రభావం చూపే అస్తిత్వం కూడా ఉందా లేదా అని ఎత్తుకునే పరిస్థితి. హానెస్ట్లీ మాట్లాడుకుంటే మనం ఈ సిచ్యువేషన్లో ఆవిడ టేకప్ చేస్తే ఎలా ఉండే అవకాశం? నమస్తే వెంకటకృష్ణ గారు, అలాగనే పెద్దలందరూ కూడా. అమరావతి ఢిల్లీ వెళ్ళినప్పుడు రాజధాని అమరావతి ఉద్యమం మీద ఆంధ్రప్రదేశ్లో జరిగే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ గురించి చెప్పడానికి విజ్ఞాపన పత్రం ఇవ్వడానికి స్వయంగా నేను రాహుల్ గాంధీ గారిని కలిశాను, మన కొప్పుల రాజు గారి ద్వారా. ఆ రోజునే ఆంధ్రప్రదేశ్ మీద స్పెషల్ ఫోకస్ ఒకటి పెట్టాలనేది రాహుల్ గాంధీలో నాకు కనిపించింది. ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించిన ఒక కోటాన్ని ఢిల్లీ తీసుకొచ్చి మాట్లాడాలనే ప్రయత్నం చేస్తే మమ్మల్ని పంపించే ప్రయత్నం అయితే కాంగ్రెస్ పార్టీ చేయలేకపోయింది. ఆ రోజు అమరావతి రావాలనేది ఆయన కోరిక, ఆయన ఆహ్వానించడానికి సరైన దారి దొరకల. నేను అనేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ విభజన కారణంగా దేశంలోనూ 2 రాష్ట్రాల్లోనూ అది కోల్పోయింది, అది గ్రహించింది. ఎందుకు కోల్పోయాం, ఏం తప్పు చేసామనేది గ్రహించింది. అది పక్కన పెట్టి ఈరోజు షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు పట్టడం అనేది దీన్ని ఎలా చూడాలి? ఇంకెవరైనా కూడా అంత పెద్ద చర్చ ఉండదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన సోదరు షర్మిల గారు. ఇప్పుడు అన్న వదిలిన బాణం అని ఒకసారి, అన్న వీడిన బాణం అని మరోసారి, ఇప్పుడు అన్నకే గురి పెట్టిన బాణం అని మరోసారి. ఇంద్రధనుసులో 7 రంగులు ఉంటాయి, వైఎస్ కుటుంబంలో 14 రంగులు ఉన్నాయి. ఇప్పుడు ఈ కాస్కో అన్న మాట అంటామని మనం ఊహించాము ఏనాడన్నా? షర్మిల గారు అన్నను వదిలి తెలంగాణ బిడ్డనని ఒక పార్టీని పెట్టి ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో చేర్చి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ బాధ్యతలు స్వీకరించి అన్నకు సవాలుగా మారుతుందని అనుకుంటామా? దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి మనం? ఇప్పుడు రాజకీయాలంటే ఎట్లా అయిపోయిందంటే రాజకీయాలు అందరం గొంగళ్ళు అన్నం తింటున్నాం కాబట్టి ఏదైతే అందరు తినండి అన్నట్టుగానే ఉంది. ఇక వచ్చిన దేశాలు ఏం లేవు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీట్లు చూస్తున్నాడు, తాడేపల్లి నుంచి ఫోన్ వస్తుంటే గుండెలు బొగులుతున్నాయి. ఇక వాళ్ళందరూ వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరుతారు.
ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లేదు కాబట్టి జనసేన తెలుగుదేశం వైపు చూస్తున్నారు. రేపు బాగా టేకప్ చేస్తే వీళ్ళు కూడా ఆహ్వానిస్తారు. అందరూ పోతారు, కొంతమంది పోతారు, నో డౌట్. ఇక్కడ ఎంట్రీ లేని వాళ్ళు, ఇక్కడ అవకాశం లేని వాళ్ళు మధ్యాహ్నం ఒక పెద్ద ఆయనతో మాట్లాడితే పెద్ద ఆయన అంటాడు, ప్రజలు షార్ట్ టెంపర్లో ఉంటారు బాలకోటయ్య గారు, మర్చిపోతూ ఉంటుంటారు. వాస్తవమే, అది వాస్తవం. ఆ కాలంలో ఎన్నికల కాలంలో జరిగే 3 నెలలకి 2 నెలలకి జరిగే ఎపిసోడే వాళ్ళకి గుర్తుంటుంది. ప్రజలు మర్చిపోవడం అనేది పార్టీలకు ఇచ్చిన దేవుడిచ్చిన వరం. ఇప్పుడు ఒకటి వెంకటకృష్ణ గారు, గతంలో ఒక రాజకీయ పార్టీ నుంచి ఒక రాజకీయ పార్టీలోకి వెళ్ళటం అంటే ఆత్మహత్య సదృశ్యం. ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ నుంచి ఒక రాజకీయ పార్టీలోకి వెళ్ళకపోతే ఆత్మహత్య సదృశ్యం, వెళ్ళకపోతే అసమర్థత. వెళ్ళటం అనేది గౌరవప్రదం. అవును, అలా రాజకీయాలు అలా అయిపోయినాయి. ఏదైనా మరి షర్మిల గారు పిసిసి బాధ్యతలు, మీరు గజెట్ నోటిఫికేషన్లు ఇచ్చారు కాబట్టి, రాధాకృష్ణ గారి యొక్క రాజపత్రికలు ఇచ్చారు కాబట్టి, దాదాపుగా పొద్దున డిబేట్ లో కాదండి, ప్రజాపత్రిక రాధాకృష్ణ గారి రాజపత్రిక చాలా వాస్తవాలని ఏది రాసినా కూడా మీ మీద ఇబ్బందులు పెట్టినా, మిమ్మల్ని మీ పత్రిక మీద రాళ్ళు వేసినా, మీరు రాసిన అక్షర సత్యాలని నాకు తెలిసి కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఆల్టర్నేటివ్ లేదండి. షర్మిల గారిని తీసుకోవాలి, షర్మిల గారితో పాటు జగన్మోహన్ రెడ్డి గారి శిబిరంలో ఎవరు వచ్చినా కూడా తీసుకోవాలి. వీళ్ళంతా కూడా వాళ్ళంతా వీళ్ళే కదా, వీళ్ళంతా కూడా ఏదో మనం చెప్తాం కదా, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడి నుంచి పోయిన వాళ్ళే కాబట్టి పాత సీసాలో కొత్త సారా, అదే డిఎన్ఏ, అదే అవే డిఎన్ఏ. పాలిటిక్స్ అలా అయిపోయినాయి, వీటి తప్పు పట్టడానికి కూడా ఏం లేదు. ప్రజలు కూడా అలవాటు పడిపోయారు. నేను మిమ్మల్ని అడిగింది కూడా తప్ప, షర్మిల గారు వెళ్తే తప్ప ఒప్ప అని అట్లా ఇంపాక్ట్ ఎలా ఉంటుంది ఒక విధంగా చెప్పాలంటే షర్మిల గారు ఆంధ్రప్రదేశ్లో కత్తిమీద స్వామి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలతో విడదీయలేం షర్మిల గారిని, ఒక బంధం ఉంది ఆమెకి. అవును, ఒక బంధం ఉన్న తర్వాత తెలంగాణతో ఒక బంధం ఉంది, మళ్ళీ ఆంధ్రప్రదేశ్తో బంధం. అక్కడ ఉన్నది అన్న లోకేష్ గారికి అనొచ్చు, లేదా పుట్టిల్లు అనొచ్చు, ఏదన్నా అనుకోండి. ఏదైనా మరి ఆమె కత్తిమీద స్వామి లాంటిదే, ప్రజల్లోకి వెళ్ళి చెయ్యాలి. కాబట్టి ఒక మాట వెంకటకృష్ణ గారు, రాజకీయాల్లోకి రాకూడదు, వచ్చిన తర్వాత ప్రజల మన్నలను చూసిన తర్వాత, పాదయాత్ర లాంటి 3000 కిలోమీటర్లు నడిచిన తర్వాత ఇక రాజకీయాల నుంచి ఆ రాజకీయ తహతా కలిగిన వాళ్ళు వెనక్కి వెళ్ళలేరండి. కష్టమైనా నష్టమైనా శ్రమైనా గెలుపైనా సావోరేవో అంటారు. రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి ఈ నైజం అయితే కష్టం ఉంది. రైట్. ఇప్పుడు కందార్ మురళి గారు నమస్కారం. ఈ పరిణామాన్ని మీరు ఎలా చూస్తారు? సిపిఎం గా చూడమండి, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీతో మీరు ఒక డిఫరెంట్ రిలేషన్. ఇండియా కూటమి, ఇప్పుడు దేశవ్యాప్తంగా కూటమి, పైగా ఇప్పుడు ఆ చర్చ కూడా నడుస్తోంది. ఏపీలో కూడా ఇండియా కూటమి స్ట్రాంగ్ గా పనిచేయాలనే చర్చ కూడా నడుస్తోంది నిన్న ఇవాళ. అందులో భాగంగానే ఈ వార్త వచ్చింది, షర్మిల గారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు అవ్వబోతున్నారు వార్త ఈ చర్చలో భాగంగానే వచ్చింది. బహుశా రేపు నాగపూర్ మీటింగ్ లో మరి అది డిస్క్లోజ్ చేస్తారో లేకపోతే చర్చలు చేస్తారో తెలీదు. సో కాంగ్రెస్ పార్టీకి ఎంతవరకు జోసత్వాలు వచ్చే అవకాశం ఉంది మళ్ళీ? సార్ నమస్కారం, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. వాస్తవంగా మీడియాలో కథనాల ఆధారంగా వ్యాఖ్యానాలు చేయడం అనేది మా పార్టీ విధానం కూడా కాదు జనరల్. ఏంటంటే ఈ రోజు ఉన్నటువంటి కండిషన్స్ లో కాంగ్రెస్ పార్టీ రోల్ పెరగాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము భావిస్తున్నాం. కారణం ఏమంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు ప్రధానమైన రాజకీయ పక్షాలన్నీ బీజేపీ అనుకూలంగా వ్యవహరిస్తున్నటువంటి ధోరణి ఉంది. అది అధికార పార్టీ కావచ్చు, ప్రధానమైనటువంటి ప్రతిపక్షం కావచ్చు, జనసేన కావచ్చు, వీళ్ళందరూ కూడా అనుసరిస్తున్నటువంటి పద్ధతి బీజేపీ వ్యతిరేక శక్తులకి ఊతం ఇచ్చేటట్టుగా లేదు. అవును, ఒక దాదాపు వామపక్షాల మినహా ఈ రోజు ఎవరు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి లేదు. ఈ పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ లాంటి ప్రధానమైన దేశంలో ముఖ్యమైనటువంటి పక్షము రాష్ట్రంలో బలపడడం అనేది అవసరం కూడా అని చెప్పి మేము భావిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత అటు తెలంగాణలోను ఇటు ఈ రాష్ట్రంలోనూ బాగా నష్టపోయింది కాంగ్రెస్ పార్టీనే. ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత గాని తెలంగాణలో తిరిగి అధికారంలోకి రాని పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు వచ్చారనుకోండి, ఈ రాష్ట్రానికి సంబంధించి బాగా దెబ్బతినిపోయింది. వాస్తవంగా కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి మొత్తం సర్వశక్తులు లేదనంటే ఓటర్లు అంతా కూడా వైసీపీకి షిఫ్ట్ అయింది. ఇది మనకు స్పష్టంగా కనిపిస్తున్నటువంటి అంశం. ఇప్పుడు తెలంగాణలో జరిగినటువంటి ఎన్నికల్లో బీఆర్ఎస్ కి లేదా కాంగ్రెస్ కి మధ్యన తేడా 2% ఓట్లే. కేవలం ఒక 2% ఓట్లతోనే ఇంత పెద్ద మార్పును మనం
గమనిస్తున్నాము. రేపొద్దున కాంగ్రెస్ పార్టీ అంటే షర్మిల గారు కావచ్చు, ఇంకెవరైనప్పటికీ వచ్చినా ఏ మాత్రం కాంగ్రెస్ పార్టీ రివైవ్ అయి తిరిగి కొంత పుంజుకుంటే మాత్రం తప్పనిసరిగా అది జగన్మోహన్ రెడ్డికి లేదా వైసీపీ పార్టీకి తీవ్రమైనటువంటి నష్టంగా పరిణమిస్తుంది. అదే మాత్రం సందేహం లేదు. నేను అనుకోవడం తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పోటీ చేయకపోవడం, అక్కడ కాంగ్రెస్ పార్టీకి సహకరించినట్టుగా వ్యవహరించడం, ఆ తర్వాత ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో వాళ్ళ యొక్క సహాయ సహకారాలు ఇక్కడ వైసీపీకి వ్యతిరేకంగా ఉండడం, ఇవన్నీ కూడా ఒకదానికి ఒకటి ఇంటర్లింక్డ్ గా సాగుతుంటాయనేది నేను భావిస్తున్నాను. తప్పనిసరిగా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో కర్ణుడి చావుకి అనేక కారణాలుగా మనం చెప్పుకుంటాం. ఇట్లా జగన్మోహన్ రెడ్డి పతనానికి ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా మనం చూస్తున్నాం. ఆంధ్ర రాష్ట్రంలో ఒక రోజున మాట్లాడే పరిస్థితి లేదు, ఒక్క ఉద్యమం చేయడానికి వీలైనటువంటి పరిస్థితి, ఎవడు నోరు తెరిచినా ఎత్తుకొని పోయి స్టేషన్ లో పెట్టేసి ఇబ్బందులు పెట్టేటువంటి కాలం. అసలు ఏమవుతుంది పరిస్థితి అన్న పరిస్థితి నుంచి ప్రతి ఒక్కడు లేచి నిలబడుకొని ఈ రోజు తమ హక్కుల గురించి గట్టిగా ప్రశ్నిస్తున్నటువంటి కాలం ఆరంభమైంది. ఎన్నికలకు ముందర ప్రజలు ఎంతగా తిరగబడుతున్నారు అనే విషయాన్ని మనం స్పష్టంగా కళ్ళెదురుగా కనిపిస్తున్నాం. అంగన్వాడీ పోరాటం కావచ్చు, ఎస్ఎస్ఏది కావచ్చు, మున్సిపల్ సమ్మె కావచ్చు, ఆశా వర్కర్ల పోరాటం కావచ్చు, లేదా ఇదేదని కాదు, ఒక్కొక్కరు వీధుల్లోకి చెమ పుట్టలాగా జనం ఎంతగా నిగ్రహించుకొని ఉన్నారో అంత తీవ్రంగా ఈ రోజు వస్తున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి అనేక పరిణామాలు ఆంధ్ర రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున రాబోతున్నాయి. ఇది ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం అనుసరించినటువంటి విధానాల ఫలితమే ఇవన్నీ కూడా. ఏ ఒక్కరిని మాట్లాడనివ్వకుండా, ఎక్కడ ఒక డెమోక్రటిక్ నామ్స్ పాటించకుండా, అసెంబ్లీ సమస్యల పరిష్కారానికి ఒక వేదికగా కాకుండా ఒక బూతుల పంచాంగానికో లేదా ఘర్షణకి ఒక కేంద్రంగా మారిపోయిన తర్వాత కేంద్రంలో కూడా అక్కడ సమస్యల్ని ప్రత్యేక హోదా తెస్తామని చెప్పి సవాళ్లు విసిరి ఎన్నికలకు ముందు మాకు 25 ఎంపీల నుండి మెడలు వంచి మేము తెస్తామని చెప్పి వీళ్ళు సాగిలి పడిపోయి కింద పడిపోయి కాళ్ళు పట్టుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం కేంద్రంలో బీజేపీ దగ్గర. ఆఖరికి చిన్న సమస్యలను కూడా పరిష్కరించుకోలేని ఒక నిస్సహాయమైనటువంటి స్థితిలోకి ఈ ప్రభుత్వం నెట్టివేయబడింది. ఆఖరికి అంగన్వాడీలో అడుగుతున్నటువంటి గ్రాట్యుటీని కూడా అమలు చేయించడానికి శక్తి లేక మేము లెటర్ రాస్తాం కేంద్ర ప్రభుత్వానికి, ఎన్నికలకు ముందు లెటర్లు రాస్తారంట. ఈ రకమైనటువంటి స్థితిలోకి నెట్టివేయబడింది. రాష్ట్రంలో ప్రజానీకం కూడా తీవ్రమైనటువంటి అసహనానికి గురైనారు. ఏంది ఈ రకమైన ఈ వాతావరణం, ఇదంతా బాగోలేదని ముఖ్యంగా బుద్ధిజీవులుగా ఉన్నటువంటి వాళ్ళు, ఇంటలెక్చువల్స్, మహిళలు, అర్బన్ ఏరియాల్లో ఉన్నటువంటి ప్రజానీకం, కార్మిక వర్గం, కష్టజీవులు, ముఖ్యంగా రైతాంగం కూడా ఈ కాలంలో ఈ తుఫాను ఇవన్నీ వచ్చిన తరువాత చాలా తీవ్రమైనటువంటి అలజడి. ఏంది ఇట్లా సాగుతోంది, రాష్ట్రంలో పరిణామాలు ఇంత అన్యాయంగా ఉన్నాయి, ఏ సమస్యను పట్టించుకోవడం లేదని, ఆఖరికి రోడ్లు కూడా ధ్వంసమైపోయినటువంటి తీరు, ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఈ అసంతృప్తి జ్వాలలు ఒక్కొక్కటి మొత్తం కమ్మేసే పరిస్థితుంది. ఇట్లాంటి పరిణామాలు ఇది కూడా ఒక అంశంగా నేను చూస్తున్నాను. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డికి తీవ్రమైనటువంటి కష్టాలు వచ్చేస్తే దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. నిన్న పులివెందుల్లో జరిగినటువంటి మీటింగ్ లో కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎట్లా వ్యవహరించారనేది నేను ఈరోజు మీడియా కథనాల్లో చూశాను. అంటే ఈ రకమైన పరిస్థితి కారకులు ఎవరు? వీళ్ళు అనుసరించినటువంటి పరిస్థితి. ఈ రోజు దాకా ఏ ఒక్కరి సమస్యనైనా పట్టించుకొని మాట్లాడదాం ఉన్నటువంటి వైఖరి ఈ ప్రభుత్వం కలిగి ఉందా? ఈ రోజు 15 రోజులుగా అంగన్వాడీ కార్మికులు సమ్మె చేస్తా ఉంటే వాళ్ళందరూ కూడా మహిళలు, ఆఖరికి మహిళలు నా తోబుట్టులు, అక్క చెల్లెళ్ళు, ఇది అదే అని చెప్పి కథలు చెప్పే జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఒక్క ప్రకటననే చేశారా? 1,50,000 మంది వీధుల్లోకి వచ్చి టెంట్లు వేసుకొని వాళ్ళంతా కూడా కంటిన్యూగా గంటల తరబడి పూర్తిగా ఉంటే రోజు కథలు చెప్పడం. ఈ రోజు అది మాట్లాడదాం, మన నెక్స్ట్ టాపిక్ అదే కాబట్టి అది మాట్లాడదాం మనం. ప్రభుత్వం కానీ లేకపోతే ఇప్పుడు జరుగుతున్న మొత్తం రాష్ట్రం రోడ్డు ఎక్కింది కదా, రాష్ట్రం మొత్తం లేకపోతే నడి రోడ్ల మీద వీటిల్లోనే ఉన్నారు రాష్ట్రం మొత్తం ఆల్మోస్ట్.